ఆధ్యాత్మిక మిత్రులారా, త్రిలోకాధిపతిగా గుర్తింపు సాధించిన తరువాత దశాననుడు దశరథుని పాలనలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లోని తన ప్రతినిధులను నిలబెట్టాడు. అంతేకాకుండా అనేక స్వతంత్ర రాజ్యాలను లొంగదీసుకున్నాడు. తనకు లొంగిన వారిని తన ప్రతినిధులుగా చేసుకోవడం, తనకన్నా శక్తివంతులతో లౌక్యంగా వ్యవహరించడం, ఈ రకంగా ఒక చక్కని తను ఏదైతే సాధించాలనుకున్నాడో ఆ మహత్వాకాంక్షను సాధించుకుని త్రిలోకాధిపతిగా మారాడు. ఆ తరువాత రాక్షసరాజుగా గుర్తింపు పొందిన తర్వాత తన సోదరి శూర్పణఖను కాలకేయ రాజపుత్రుడైనటువంటి విద్యుజ్జహకు ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తమ్ముడు విభీషణుడికి యక్షుడైనటువంటి శైలేంద్రుని కుమార్తె సురమాతో వివాహం జరిపించాడు. ఈ రకంగా అతను అక్కడ నుంచి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ పాలనా బాధ్యతలు కరదూషణాదులకు అప్పగించి తను రాజభోగాలను అనుభవిస్తూ అశోక వాటికి దగ్గరగా ఉన్నటువంటి పర్వతంపై సాధన చేసుకుంటూ శివభక్తునిగా అటు ఆధ్యాత్మిక రంగాన్ని ఇటు లౌకిక జీవితాన్ని గొప్పగా గడుపుతూ ఉన్నాడు. బాల్యంలో అతనికి విశ్వామిత్ర మహర్షి సహకారంతో అగస్త్య కూటంలోని మందులను వాడటం ద్వారా మెరుగైన ఎప్పుడైనా ఋతువులు మారినప్పుడు కొన్ని ప్రత్యేక సమయాల్లోనూ దశానన అరిమర్థలకు ఆ రుగ్మతలు మళ్ళీ బయటికి వస్తుండేవి. కైకసి ఏం చేస్తుందంటే వైద్యనాథేశ్వరుణ్ణి ఉపాసన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం తన బిడ్డలకు వస్తుందని వాళ్ళిద్దరిని వైద్యనాథ క్షేత్రానికి పంపించింది. వాళ్ళిద్దరూ కూడా వైద్యనాథ క్షేత్రానికి మామూలు యాత్రికులుగా వెళ్ళి అక్కడ వైద్యనాథేశ్వరుని దర్శించుకుని బయటికి వస్తూ ఉంటే దశాననునికి బాల్యంలో కన్యాకుమారి దీక్షతో వచ్చినటువంటి దేవత దర్శనం అయ్యింది. ఆమె అక్కడ యాత్రికులకు వైద్య సదుపాయాలు చూస్తూ ఉంది. ఆమె గురించి ఇతను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలిసింది ఏంటంటే ఆమె ఇటు వైద్య సేవలతో పాటు అటు విద్యార్థులకు సంస్కృతాన్ని కూడా బోధిస్తుందని, ఆమె పేరు వేదవతి అని, ఆమె భర్త యజు అని, అతను కూడా సంఘ సంస్కర్తని, అక్కడ గ్రామీణుల కోసం వ్యవసాయం కోసం కావలసిన ఒక సరస్సుని శ్రమదానం ద్వారా అక్కడ వాళ్ళందరినీ సమైక్యతపరిచి ఒక చెరువు తవ్విస్తున్నాడని ఇవన్నీ విషయాలు తెలిసినాయి. అప్పుడు దశాననుడు యజువును కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చెరువుకి వేదవతి వైద్యం చేస్తున్నటువంటి దానికి ఒక వైద్యాలయం ఏర్పాటు చేయడానికి తను ధన సహాయం చేస్తానని, తన సహాయాన్ని స్వీకరించవలసిందని వాళ్ళని కోరాడు. ఈ వేదవతి కూడా దశాననుని గుర్తించి అతనిలో సాత్వికత పూర్తిగా లేదని గ్రహించి, రావణ, నువ్వు పీడిత ప్రజల కోసం గర్జించే రావణుగా మారు అని చెప్పి సూచిస్తుంది. అప్పుడు తన స్నేహితురాలి మాటను ఒక దేవత ఆదేశంగా భావించి అలాగే చేస్తానని చెప్పి ధన సహాయం ఏర్పాటు చేసి గర్భిణిగా ఉన్న
వేదవతిని ఆశీర్వదించి నీకు బిడ్డ జన్మించిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి లంకకి తిరిగి పెడతాడు. ఇలా ఉండగా ఏం జరుగుతుందంటే, ఒకరోజు ఆ ధనము వాళ్ళ ఇంటిలో ఉండగా ఆ గ్రామంపై కొంతమంది దోపిడీ దొంగలు పడి ఆ ధనాన్ని తీసుకుపోతూ దాన్ని అడ్డుకున్నటువంటి యజువుని వేదవతిని కూడా వాళ్ళు చంపేస్తారు. బిడ్డ పుట్టిన రోజే ఈ పని జరుగుతుంది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డను ఒక గ్రద్ద ఎత్తుకుపోతుంది. ఆ బిడ్డే జనకునికి సునయనికి దొరికిందని కూడా మరొక కథ ఉంది. తర్వాత వచ్చాడు యజువు వేదవతి మరణానికి చాలా దుఃఖించాడు. ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ శిక్షించాడు. వేదవతి కుమార్తె కోసం వెతికాడు, కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. అతని ఆరోగ్యం బాగోలేనప్పుడల్లా అతను దశ విధాలుగా ఆలోచించడం, ఒక్కొక్క రకంగా ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఆలోచించడం, నిలకడ లేక ఇది చేయడం వల్ల పరమ శివభక్తుడైన, అన్ని శాస్త్రాల్లోనూ పారంగతుడైన ఆయన సమాజానికి గుర్తింపు లేకుండా ఆయన చేసుకు ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు కలిశారంటే వీళ్ళు సీతాపహరణ జరిగినప్పుడు. ఎంచేత శూర్పణఖకు లక్ష్మణుని ద్వారా ఏదో జరిగిందనేటటువంటి అనుమానంతో ఆ సందర్భంలో కరదూషణాదుల్ని రాముడు సంహరించడంతో ఆ సమయంలో ఒక స్త్రీకి జరిగిన అవమానానికి మరొక స్త్రీని బంధించాలని ఈ అసురులు కాలకేయులు కోరడం వల్ల సీతాపహరణకి దశాననుడు అంగీకరించవలసి వచ్చింది. ఆ సీతాపహరణ సమయంలోనే సీతను చూశాడు. అంతకు పూర్వం మిథిల వెళ్ళినా సీతను చూడలేదు, ఇప్పుడు మాత్రమే చూశాడు. అప్పుడు సీత ఎలా ఉందంటే, వైద్యనాథ క్షేత్రంలో వేదవతిని చూసినట్టే సీత ఉంది. అదే వయస్సులో అదే రూపంతో ఉంది. కానీ తేడా ఏంటయ్యా అంటే, వేదవతి ముఖం ప్రశాంతంగా బ్రహ్మ తేజస్సుతో ఉంది. సీత హోందాతనంతోనూ రాజసంతోనూ సీత ఉంది. అదే తేడా. దానితో ఇతనికి అర్థమైంది. ఇతను ఏమనుకున్నాడంటే, వేదవతి కుమార్తె సీతే ఏమో ఇప్పుడు బయట ఉంటే సీతకి రక్షణ ఉండదు, ఇటు కాలకేయుల నుంచి కానీ ఇటు కరదూషణాదుల యొక్క అభిమానులతోటి కానీ సీతపై దాడి జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో ఒక అతిథిగా సీత లంకా నగరానికి రావడం జరిగింది. ఈ విధంగా దశాననుని యొక్క జీవితం అనేక రకాలు. ఒకవైపు శారీరక అనారోగ్యము, మరోవైపు కుబేరుని యొక్క దగ్గర సైన్యాధిపతిగా ఆ దశలో ఉన్నాడు, మరొక వైపు వ్యాపారవేత్తగా ఉన్నాడు, మరొక వైపు మహాచక్రవర్తిగా ఉన్నాడు, అలాగే తన జ్ఞానంతో బ్రహ్మజ్ఞానిగా కూడా ఉన్నాడు. ఈ రకంగా శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ స్థితులను అనుభవించినటువంటి వ్యక్తి దశగ్రీవుడు. హరి ఓం.